ప్రపంచ చమురు సరఫరాకు వెన్నెముకగా భావించే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పుడు గ్లోబల్ హైడ్రామాకు కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు పూర్తిగా తెరిచాం అని ఇరాన్ ప్రకటిస్తే, మరోవైపు అదే దేశంలో నుంచే వస్తున్న విరుద్ధ సంకేతాలు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్ విదేశాంగ శాఖ అధికారికంగా హోర్మోజ్ జలసంధిని వాణిజ్య నౌకలకు అందుబాటులో ఉంచామని ప్రకటించింది. కాల్పుల విరమణ గడువు వరకు గ్లోబల్ ట్రేడ్ కు ఎలాంటి ఆటంకం ఉండదని చెప్పింది. కానీ ఇదే సమయంలో శక్తివంతమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ మాత్రం పూర్తిగా విరుద్ధంగా స్పందించింది. మా అనుమతి లేకుండా ఒక్క నౌక కూడా కదలదు అంటూ కఠిన ఆదేశాలు జారీ చేయడంతో అంతర్జాతీయంగా మళ్లీ అనిశ్చితి నెలకొంది. హోర్మోజ్ గుండా ప్రయాణించే ప్రతి నౌక ముందుగా ఇరాన్ నేవీ అనుమతి తీసుకోవాలని IRGC స్పష్టం చేసింది. అంతేకాదు వారు నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించాల్సిందేనని తెలిపింది. సైనిక నౌకల ప్రవేశంపై మాత్రం ఇంకా నిషేధం కొనసాగుతుండటం పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ చేసిన ప్రకటనలనే కొన్ని అధికారిక అనుబంధ మీడియా సంస్థలు ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని వర్గాలు ఆ ప్రకటనను అసంపూర్ణ సమాచారంగా విమర్శించగా, మరికొన్ని వర్గాలు సుప్రీం లీడర్ ఆదేశాల ప్రకారం కఠిన వైఖరి సరైందని చెప్పాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వంలో దౌత్య, సైనిక విభాగాల మధ్య సమన్వయ లోపం బయటపడిందని చర్చ మొదలైంది. ఈ పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట ఇరాన్ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ వెంటనే తన స్ట్రాటజీ క్లియర్ చేశారు. హోర్మోజ్ ఓపెన్ అయినా ఇరాన్ పై నౌకాదళ ఒత్తిడి మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నాడు. ఫైనల్ పీస్ డీల్ కుదిరే వరకు తమ ఆపరేషన్ సాగవంటూ స్పష్టం చేశారు. ఇక హోర్మోజ్ ఓపెన్ వార్తలు వెలువడగానే అంతర్జాతీయ మార్కెట్లలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముడి చమురు ధరలు ఒక్కసారిగా సుమారు 10% వరకు పడిపోయాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 1/5 ఈ మార్గం ద్వారానే జరగటం వల్ల ఈ పరిణామం మార్కెట్లకు పెద్ద రిలీఫ్ గా మారింది. మొత్తానికి హోర్మోజ్ తెరిచినా పూర్తిగా క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. ఇరాన్ లోని విభిన్న స్వరాలు, అమెరికా వ్యూహాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఇవన్నీ కలిసి ఈ జలసంధిని మరోసారి ప్రపంచ దృష్టిలో నిలిపాయి. వచ్చే రోజుల్లో ఈ గందరగోళం శాంతికి దారితీస్తుందా లేక మరింత సంక్షోభానికి కారణమవుతుందా అని ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రపంచ చమురు సరఫరాకు వెన్నెముకగా భావించే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పుడు గ్లోబల్ హైడ్రామాకు కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు పూర్తిగా తెరిచాం అని ఇరాన్ ప్రకటిస్తే, మరోవైపు అదే దేశంలో నుంచే వస్తున్న విరుద్ధ సంకేతాలు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్ విదేశాంగ శాఖ అధికారికంగా హోర్మోజ్ జలసంధిని వాణిజ్య నౌకలకు అందుబాటులో ఉంచామని ప్రకటించింది. కాల్పుల విరమణ గడువు వరకు గ్లోబల్ ట్రేడ్ కు ఎలాంటి ఆటంకం ఉండదని చెప్పింది. కానీ ఇదే సమయంలో శక్తివంతమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ మాత్రం పూర్తిగా విరుద్ధంగా స్పందించింది. మా అనుమతి లేకుండా ఒక్క నౌక కూడా కదలదు అంటూ కఠిన ఆదేశాలు జారీ చేయడంతో అంతర్జాతీయంగా మళ్లీ అనిశ్చితి నెలకొంది. హోర్మోజ్ గుండా ప్రయాణించే ప్రతి నౌక ముందుగా ఇరాన్ నేవీ అనుమతి తీసుకోవాలని IRGC స్పష్టం చేసింది. అంతేకాదు వారు నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించాల్సిందేనని తెలిపింది. సైనిక నౌకల ప్రవేశంపై మాత్రం ఇంకా నిషేధం కొనసాగుతుండటం పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ చేసిన ప్రకటనలనే కొన్ని అధికారిక అనుబంధ మీడియా సంస్థలు ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని వర్గాలు ఆ ప్రకటనను అసంపూర్ణ సమాచారంగా విమర్శించగా, మరికొన్ని వర్గాలు సుప్రీం లీడర్ ఆదేశాల ప్రకారం కఠిన వైఖరి సరైందని చెప్పాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వంలో దౌత్య, సైనిక విభాగాల మధ్య సమన్వయ లోపం బయటపడిందని చర్చ మొదలైంది. ఈ పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట ఇరాన్ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ వెంటనే తన స్ట్రాటజీ క్లియర్ చేశారు. హోర్మోజ్ ఓపెన్ అయినా ఇరాన్ పై నౌకాదళ ఒత్తిడి మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నాడు. ఫైనల్ పీస్ డీల్ కుదిరే వరకు తమ ఆపరేషన్ సాగవంటూ స్పష్టం చేశారు. ఇక హోర్మోజ్ ఓపెన్ వార్తలు వెలువడగానే అంతర్జాతీయ మార్కెట్లలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముడి చమురు ధరలు ఒక్కసారిగా సుమారు 10% వరకు పడిపోయాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 1/5 ఈ మార్గం ద్వారానే జరగటం వల్ల ఈ పరిణామం మార్కెట్లకు పెద్ద రిలీఫ్ గా మారింది. మొత్తానికి హోర్మోజ్ తెరిచినా పూర్తిగా క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. ఇరాన్ లోని విభిన్న స్వరాలు, అమెరికా వ్యూహాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఇవన్నీ కలిసి ఈ జలసంధిని మరోసారి ప్రపంచ దృష్టిలో నిలిపాయి. వచ్చే రోజుల్లో ఈ గందరగోళం శాంతికి దారితీస్తుందా లేక మరింత సంక్షోభానికి కారణమవుతుందా అని ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రపంచ చమురు సరఫరాకు వెన్నెముకగా భావించే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పుడు గ్లోబల్ హైడ్రామాకు కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు పూర్తిగా తెరిచాం అని ఇరాన్ ప్రకటిస్తే, మరోవైపు అదే దేశంలో నుంచే వస్తున్న విరుద్ధ సంకేతాలు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇరాన్ విదేశాంగ శాఖ అధికారికంగా హోర్మోజ్ జలసంధిని వాణిజ్య నౌకలకు అందుబాటులో ఉంచామని ప్రకటించింది. కాల్పుల విరమణ గడువు వరకు గ్లోబల్ ట్రేడ్ కు ఎలాంటి ఆటంకం ఉండదని చెప్పింది. కానీ ఇదే సమయంలో శక్తివంతమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ మాత్రం పూర్తిగా విరుద్ధంగా స్పందించింది. మా అనుమతి లేకుండా ఒక్క నౌక కూడా కదలదు అంటూ కఠిన ఆదేశాలు జారీ చేయడంతో అంతర్జాతీయంగా మళ్లీ అనిశ్చితి నెలకొంది. హోర్మోజ్ గుండా ప్రయాణించే ప్రతి నౌక ముందుగా ఇరాన్ నేవీ అనుమతి తీసుకోవాలని IRGC స్పష్టం చేసింది. అంతేకాదు వారు నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించాల్సిందేనని తెలిపింది. సైనిక నౌకల ప్రవేశంపై మాత్రం ఇంకా నిషేధం కొనసాగుతుండటం పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చేసిన ప్రకటనలనే కొన్ని అధికారిక అనుబంధ మీడియా సంస్థలు ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని వర్గాలు ఆ ప్రకటనను అసంపూర్ణ సమాచారంగా విమర్శించగా, మరికొన్ని వర్గాలు సుప్రీం లీడర్ ఆదేశాల ప్రకారం కఠిన వైఖరి సరైందని చెప్పాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వంలో దౌత్య సైనిక విభాగాల మధ్య సమన్వయ లోపం బయటపడిందనే చర్చ మొదలైంది. ఈ పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట ఇరాన్ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ వెంటనే తన స్ట్రాటజీ క్లియర్ చేశారు. హోర్మోజ్ ఓపెన్ అయినా ఇరాన్ పై నౌకాదళ ఒత్తిడి మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నాడు. ఫైనల్ పీస్ డీల్ కుదిరే వరకు తమ ఆపరేషన్ సాగవంటూ స్పష్టం చేశారు. ఇక హోర్మోజ్ ఓపెన్ వార్తలు వెలువడగానే అంతర్జాతీయ మార్కెట్లలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముడి చమురు ధరలు ఒక్కసారిగా సుమారు 10% వరకు పడిపోయాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు ఈ మార్గం ద్వారానే జరగటం వల్ల ఈ పరిణామం మార్కెట్లకు పెద్ద రిలీఫ్ గా మారింది. మొత్తానికి హోర్మోజ్ తెరిచినా పూర్తిగా క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. ఇరాన్ లోని విభిన్న స్వరాలు, అమెరికా వ్యూహాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఇవన్నీ కలిసి ఈ జలసంధిని మరోసారి ప్రపంచ దృష్టిలో నిలిపాయి. వచ్చే రోజుల్లో ఈ గందరగోళం శాంతికి దారితీస్తుందా లేక మరింత సంక్షోభానికి కారణమవుతుందా అని ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.